హలో అందరికి. ఈ వీడియోలో అసలు గణేషుని ఎందుకు నిమజ్జనం చేస్తారో చూద్దాం. వినాయక చవితి సందర్భంగా గణేషుని ఇంటిలోని మండపాల్లోని మట్టి విగ్రహ రూపంలో ప్రతిష్ఠిస్తారు. పూజలు, హోమాలు, భక్తితో కొంతకాలం ఆరాధించిన తర్వాత నిమజ్జనం చేస్తాం. దీని వెనుక ఆధ్యాత్మిక, పర్యావరణ మరియు తత్వార్థం ఒకటి ఉంది. మట్టిలో నుంచి పుట్టి మట్టిలోనే కలిసిపోవటం. గణేషుని విగ్రహం సాధారణంగా మట్టి లేదా శుభ్రమైన పదార్థాలతో తయారవుతుంది. ఆయన్ని ఆరాధించి చివరికి నీటిలో కలిపి మళ్ళీ ప్రకృతిలో లీనమవుతారు. ఇది యథాస్థానం తథాగమనం అనే సూత్రాన్ని సూచిస్తుంది. జీవితంలో శాశ్వతం ఏదీ ఉండదనే సందేశాన్ని గణేష్ నిమజ్జనం గుర్తు చేస్తుంది. అన్నీ తాత్కాలికమని, మళ్ళీ పరమాత్మలో లీనమవుతాయని తెలియజేస్తుంది. పౌరాణికంగా గణేశుడు తన తల్లి పార్వతీమాత వద్దకు తిరిగి వెళ్ళాలి అన్న సంకేతార్థం. అందుకే ఆయన నీటిలో విశ్రాంతి తీసుకునేలా నిమజ్జనం చేస్తారు. మట్టి విగ్రహం నీటిలో కరిగిపోవటం వల్ల మళ్ళీ భూమిలో కలుస్తుంది. పర్యావరణానికి హాని లేకుండా దేవుణ్ణి గౌరవిస్తూ ప్రకృతిని కాపాడే ఆచారం. గణేష్ చవితి ఉత్సవం ఉత్సాహంగా జరుపుకున్న తర్వాత నిమజ్జనం అధికారికంగా చేస్తారు. ఇది ఆగమనం, విగమనం అన్నమాట అనే హిందూ ఆచార సాంప్రదాయాన్ని సూచిస్తుంది. కాబట్టి గణేష్ నిమజ్జనం అంటే కేవలం విగ్రహాన్ని నీటిలో వదలటం మాత్రమే కాదు, జీవిత తాత్కాలికత, భగవంతుని సర్వవ్యాప్తత్వం, ప్రకృతి పునరీకరణ అనే సందేశం.